హాయ్ అండి. ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు లేదా ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా వెజ్ పలావ్ అండ్ ఆలూ కుర్మా చేసి చూపించండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఆలూ కుర్మా కోసం 3 బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని ఆవిరి మొత్తం పోయాక తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పలావ్ కోసం వేరొక బౌల్లో రైస్ను ఒకసారి బాగా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈ పులావ్ని కొబ్బరిపాలతో చేస్తున్నాను. దానికోసం పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టి స్ట్రైనర్లో వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరిపాలు సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఇంకొకసారి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టుకుందాం. ఆలూ కుర్మా కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆనియన్స్ వేసుకొని 2 minutes ఫ్రై చేసుకొని కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి టొమాటో ముక్కలను కూడా వేసుకొని టొమాటో కొద్దిగా మగ్గే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం వేసుకొని ఒకసారి కలిపి పెరుగును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను చేతితో నలుపుతూ ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని 5 minutes కుక్ చేసుకుంటే ఉప్పు కారం అన్ని బంగాళదుంప ముక్కలకి పడతాయి. గ్రేవీ కోసం తగినన్ని వాటర్ పోసుకొని 6 to 7 minutes కుక్ చేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఆలూ కుర్మా అయిపోయింది. ఇప్పుడు వెజ్ పలావ్ కోసం కుక్కర్లో 2 tablespoons నెయ్యి, 2 tablespoons ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బిర్యానీ దినుసులు, జీలకర్ర వేసుకొని 2 minutes ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఆలూ ముక్కలను వేసుకోవాలి. ఆలూ ముక్కలు ఆప్షనల్ అండి, ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు. కరివేపాకును కూడా వేసుకొని 5 minutes ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని రైస్ వేసుకోవాలి. ఈ రైస్ నానబెట్టుకొని వేసుకుంటున్నాం కాబట్టి రైస్ విరగకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకొని సాల్ట్, ధనియా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకొని 2 minutes కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను. 1 గ్లాస్ అయ్యాయి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. సో ఇంకో 2 గ్లాసులు వాటర్ను కూడా పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆవిరిపోయాక మూత తీసి రైస్ను ఒకసారి కలిపి 5 minutes తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెజ్ పులావ్ ఇంకా ఆలూ కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.